హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. విజయనగరం జిల్లాలో అతిపెద్ద పండుగలు రెండు. ఒకటి పైడితల్లం వారి పండుగ, 2 సంబరపోలమంబ జాతర. ఈరోజు జనవరి 23, 2024 సంబరపోలమంబ పండుగ అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా జనాలు ఎలా వస్తున్నారు. మరో కొద్దిసేపట్లో సిరిమాను కూడా పురవీధుల్లో తిరుగుతుంది. జనాలు అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. ఈ పండుగ 12 వారాలు జరుగుతుంది. ఇది 23వ తారీఖు జనవరి నెల 2024. మరో 3 నెలల వరకు ఈ పండుగ ప్రతి మంగళవారం జనాలు అయితే వస్తూ వెళ్తూ ఉంటారు. నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, మీ అందరి నుంచి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్, కామెంటు, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు అలా చేసుకోకపోతే నేను వీడియోస్ తీయడం కొంచెం డిలే అవుతుంది. ప్లీజ్ మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సంబరపోలమ్మ తల్లి సంబరంలో ఎలా వెలిసిందో తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్గా వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే పండగ జాతర కూడా ఫుల్గా వీడియో తీసి పెట్టాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పటి రోజుల్లో గాజులు అమ్ముకునే ఒక అతను వీధిలో తిరుగుతూ గాజులు అంటూ అరుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక ఇంటి నుండి ఒక ఆవిడ పిలిచి కిటికీలెళ్ళి చేతులు చాపి గాజులు వేయించుకుంది అంట. ఆయన గాజులు వేశాక డబ్బులు అని అడిగితే, మా అమ్మ నాన్న పనికి వెళ్ళారు, వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తారు అని చెప్పిందట. ఆ గాజులు అమ్ముకునే అతను అక్కడ ఉండి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి రాగానే, మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, డబ్బులు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారంట. ఎందుకంటే వాళ్ళకి పిల్లలే లేరు, మాకు పిల్లలు లేని ఎవరికి నువ్వు గాజులు వేసామో అని అడిగితే అదే సమయంలో ఇంటి ఎటక మీద శబ్దాలు వచ్చాయంట. అది కూడా గాజుల శబ్దాలు. అప్పుడు వాళ్ళు గ్రహించారు, ఇంట్లో ఎవరో ఉన్నారు, ఏదో జరుగుతుంది అని చెప్పి ఆ గాజులు అమ్ముకునే అతనికి డబ్బులు ఇచ్చి పంపించేశారంట. వాళ్ళ ఇంట్లో ఉన్నది దేవత అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళతో ఉండిపోమని చెప్పి అక్కడ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళ మాటను కొట్టలేక అంగీకరించి వాళ్ళతోనే ఉండిపోవడానికి నిశ్చయించుకుందట తల్లి. ఆ తల్లిదండ్రులు ఆ తల్లికి పెళ్లి చేద్దామని నిశ్చయించుకొని పెళ్లి చూపులకి పక్కనే ఉన్న మామిడిపల్లి గ్రామానికి తీసుకుని వెళ్తున్న సమయంలో ఆ తల్లి మార్గమధ్యంలో పక్కకు వెళ్ళి వస్తానని చెప్పిందంట. అదే సమయంలో భూదేవికి, నేను వచ్చిన పని పెళ్లి చేసుకోవడం కాదమ్మా అని చెప్పి ఇదే ఊరిలో నేను ఇలవెల్పుగా ఉండాలి అని అనగా ఆ భూదేవి తన భూమిలోకి లాక్కోవడం మొదలుపెట్టిందంట. అదే సమయంలో పక్కనే ఉన్న వాళ్ళ మేనత్త ఇంతసేపు అయినా కూడా రాలేదు అని చెప్పి తను కూడా వెళ్ళి చూస్తే భూమిలోకి వెళ్ళిపోతున్న ఈ తల్లి దృశ్యాన్ని చూసిందంట. నేను కూడా ఈ భూమి మీద బతకలేకపోతున్నాను, నన్ను కూడా మీరు తీసుకుని వెళ్ళండి అని అడిగితే ఆ మేనత్తని కూడా భూమిలోకి తీసుకుని వెళ్ళిందంట. ఊరు లోపల ఉన్న తల్లి పేరు పోలమాంబ తల్లి అని అంటారు, ఊరి అవతల ఉన్న తల్లి పేరు కొత్త పోలమ్మ తల్లి అని అంటారు. పండగ సమయం తర్వాత మారువారాలు అని పిలుస్తారు కదా ప్రతి మంగళవారము. ఈ మంగళవారాల్లోని ప్రతి మంగళవారం కూడా ఊరి అవతల ఉన్న కొత్త పోలమ్మ తల్లికి ఎక్కువగా జనాలు వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారు. ఈ తల్లికి కొన్ని సంవత్సరాలైనా కూడా గుడి కట్టలేదు. ఎందుకంటే గుడి నిర్మాణం చేపట్టడానికి తల్లి అయితే ఒప్పుకోలేదంట. ఆ సమయంలో పురిపాకలతో ఉంటేనే సరిపోతుంది అని చెప్పి తల్లి పురిపాకల్లోనే ఉండేదంట ఆ రోజుల్లో. ఇప్పుడు కనిపిస్తున్న గుడి యొక్క నిర్మాణం మాత్రం కొన్ని సంవత్సరాల ముందు సంబర దగ్గరలో ఉన్న రాజుల యొక్క కష్టాలు బాధలు తీర్చిందని వాళ్ళు భావించి ఆ తల్లికి మొక్కుకొని చుట్టూ గజాలతో ఏర్పాటు చేసిన గుడిని ఒకటి కట్టించారని మనకి తెలుస్తుంది.
ఎందుకు కొడతారో తెలియదు అసలు, రీజన్ తెలియదు ఎందుకు కొడతారో ఆచారం. వెళ్ళిపోతున్నాడు వచ్చేది తీసుకొస్తారు. మన సంబర పండుగ మూమెంట్లో ఈవినింగ్ అయితే అయిపోయింది. నైట్ అయితే మనం ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. నేను నిల్చున్న ప్లేస్లో మాత్రం ఇంతకుముందు సర్కస్లు మొత్తం అన్నీ పెట్టేవారు. ఈ సంవత్సరం అయితే ప్రజెంట్ పెట్టలేదు, ఓన్లీ ఎగ్జిబిషన్ రూపంలో మాత్రమే పెట్టారు. లేకపోతే మనం నిల్చోవడానికి కూడా ఖాళీ లేనంత జనాలు గుమిగూడి ఉండేవారు, వచ్చేవారు ఈ ఎగ్జిబిషన్ని, సర్కస్ని చూడడానికి. పండగ అయితే మాత్రం నార్మల్గా జరిగింది ఈ సంవత్సరం 2024లో. అనుకున్నంత రిజల్ట్ అయితే మాకు ఏమీ కనబడలేదు. వచ్చిన ఫ్రెండ్స్ చుట్టాలతో బిజీ అయిపోతున్నారు చాలామంది ఫ్యామిలీస్. వచ్చిన వాళ్ళందరూ సాయంత్రం జాతర ఇక్కడే కనిపించారు. సిరిమాను టైంలో సిరిమానుకి చూడడానికి వచ్చిన జనము, మిగిలిన వాళ్ళు వచ్చిన చుట్టాలతో బిజీగా ఈ జాతరలో హడావిడి చేస్తున్నారు. 2024 సంబర పోలమాంబ జాతర అయితే మీకు ఫుల్ వీడియోలో అయితే చూపించాను. అలానే సంబర పోలమాంబ యొక్క చరిత్రను కూడా మీకు చెప్పాను, ఎలా వెలిసిందో అని. ఈ వీడియో కనుక అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్